బడుగు బలహీన వర్గాల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సమానత్వం సాధించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ, పలువురు అధికారులు పాల్గొన్నారు. 200వ జయంతి కార్యక్రమం ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించుకుంటూ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర కార్యక్రమాన్ని, రాష్ట్ర పండుగని విజయవాడలో కుటుంబపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేస్తున్నారు. మన జిల్లాలో మరి జెడ్పీ హాల్లో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు, అలాగే మనందరికీ మరొక ముఖ్య అతిథిత మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఒక సామాన్యమైనటువంటి ఒక పూలు అమ్ముకునే కుటుంబంలో పుట్టి ఆ రోజు విద్య ద్వారా అయితేనే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగతాయని చెప్పి మొట్టమొదట భావించి ఆయన విద్య నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్తే ఆ రోజు ఉన్నటువంటి కొన్ని అగ్రవర్ణాల ఆ రోజు ఉన్నటువంటి డామినేషన్, కొన్ని విధానాల వల్ల ఆయన కనీసం స్కూల్లోకి రానివ్వకపోతే స్కూల్ బయటే నుంచుని వాళ్ళు చెప్పేది వింటూ తర్వాత వాళ్ళ మిత్రుడి ద్వారా నేర్చుకుని ఆయన ఒక స్కూల్ని స్థాపించి ఆ స్కూల్ ద్వారా కొన్ని వేల మందిని ఆయన